ఒకరోజు నిషాదరాజైన హిరణ్యదేవుని కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరకు వచ్చాడు. కాని ద్రోణుడు బోయవాడన్న కారణంగా ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించలేదు. ఒకసారి పాండవులు కౌరవులు వేటకు వెళ్లారు. వారి వెంట ఒక కుక్క కూడా ఉంది. కుక్క తప్పిపోయి ఏకలవ్యుడి దగ్గరకు వెళ్లి మొరగడం మొదలుపెట్టింది. ఏకలవ్యుడు తన నైపుణ్యంతో కుక్క గొంతును ఏమాత్రం గాయపరచకుండా బాణాలతో మూసేశాడు. ఈ అద్భుతాన్ని చూసి పాండవులు కౌరవులు ఆశ్చర్యపోయారు. బాణాల శబ్దాన్ని అనుసరించి వాళ్లు ఏకలవ్యుడ్ని చేరుకున్నారు. అతడు ద్రోణుని మట్టి విగ్రహం ముందు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. అర్జునుడు ఏకలవ్యుడి నైపుణ్యాన్ని చూసి ద్రోణుడి దగ్గరకు వెళ్లి, మీరు నా శిష్యులలో నిన్ను మించిపోగల వాడెవడు ఉండడు అని నాతో అన్నారు. కాని ఏకలవ్యుడు నన్ను లోకాన్ని మించిన వీరుడు ఎలా కాగలిగాడు? ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి వద్దకు వెళ్లి గురుదక్షిణగా తన కుడిచేతి బొటనవ్రేలినమ్మని అడిగాడు. ఏకలవ్యుడు తన కుడిచేతి బొటనవ్రేలుని గురువుకు సమర్పించాడు.